మాతృదేవోభవ. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కులయ్యున్న జగదంబ దిక్కు చూడ. ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు, ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 283వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎంత అలజడిలోనున్నా ఏమి అయినా, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు. మంచి అనుప్రాసయుక్తమైన శబ్దాలని అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలుగా సమర్పించి రచించిన పద్యం ఇది. మన ఇళ్లలో దేవుడు ఫోటోలు, విగ్రహాలు కాదు, ఫోటోలు ప్రతి గదిలోనూ ఉండాలి. మామూలుగా చెప్పుకున్నా దేవుడు సర్వాంతర్యామంటాం కదా, అందుకని ప్రతి గదిలో ఒక్కో ఫోటో ఉండాలి. అది దానికి పూజకో మందిరం పెట్టుకోవడం తప్పులేదు. మనం ప్రశాంతంగా చేసుకోవాలంటే అక్కడ చేసుకోవాలి, హాల్లో చేసుకుంటే అలాగే, అందుకని ఉండొచ్చు. కానీ దేవుడి ఫోటోలన్నీ అక్కడే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు, అది వద్దు, అది మంచిది కాదు. సర్వాంతర్యామని మనమే చెబుతున్నాం కూడా, అన్నింటిలోనూ తలపోవడం. మళ్ళీ 16 ఫోటోలు వద్దు. ఆ పూజ మందిరంలో కూడా ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు, దృష్టి నిలబడదు, అనవసరం అది. అలాగే పడగదిలో ముఖ్యంగా ఉండాలి. లేవగానే ముందు భగవంతుడి చిత్రం చూడాలి. ఇంకేదో గురువులనో ఇంకోటనో మనం పెట్టుకుంటామండి. మానవ మాతృలు ఎవరిని చూసినా సరే మన భావాలు వేరుగా ఉంటాయి. వారేదో కంచి పరమాచార్య, రమణ మహర్షి లాంటి వారైతే పర్వాలేదు, కానీ ఈ మామూలు ఇప్పుడుండే గురువుల ఫోటోలు ఎవరివి పెట్టుకున్నా మనకు కలిగేవి మానవపరమైన భావాలు తప్పితే దైవ భావాలు కలగవు. ఇది ఒక వెద్దు మనం చెబుతూ ఉంటాం, కానీ అది వేరే విషయం. అది దేవుడు ఫోటో ఉండాల్సింది, మనకి ఇష్టదైవం. మన ఎవరైతే వారు ఎప్పుడు కాస్త నీరసం వచ్చినా, నిస్త్రాణ కలిగిన, నిరుత్సాహం కలిగిన, ఒక్కసారి అలా తల ఎత్తి చూస్తే ఎప్పుడూ మన దేవతల చిత్రాలన్నీ అభయముద్రతో ఉంటాయి. నీకెందుకు, నేనున్నానుగా, నీకు కంగారు పడతావేంటి అని ఇవ్వటంతుంటే అమ్మవారు ఆ చూపుడు వేలతో అలా మనం తుడుస్తున్నట్టే ఉంటుంది. తుడిచిందో లేదో అసలు ఆ భావన మనస్సులోకి వస్తే ముందు మనం బాగున్నాం కదండి. భావనాత్మకం జగత్తు, శాస్త్రం చెబుతున్నమాట. జగత్తంతా భావనాత్మకం. అంచేది ఈ మంచి భావాలు మనస్సులోకి తెచ్చుకోవడానికి ఏమిటి అభ్యంతరం? నేను పొంది మీకు చెబుతున్నా. ఎప్పుడైనా ఏదో మనసుకు అదో రకంగా అనిపిస్తే పడుకుంటాం కదా సహజంగా. కానీ ఎంత అలజడిలోనున్న ఏమి అయినా, ఒక్క మారటు తల ఎత్తి దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. దిక్కులకును దిక్కునయ్యున్న జగదంబ దిక్కు చూడ. ధిక్కరీంద్రమునై సృష్టి ధిక్కరింతు. ఇప్పుడు దిగ్గజానికి వచ్చినంత బలం వచ్చి ఈ సృష్టిని మొత్తం నేను ధిక్కరిస్తా. ఇదంతా మాయ. ఈ మాయ చేసిన తల్లి నా ఎదురుగా ఉంది, నాకేమిటి భయం? ఇంత ధైర్యం వస్తుందండి. నేను పొంది మీకు చెబుతున్నా. జీవిత అనుభవాలనే నేను అమ్మవారి మీద పద్యాలుగా రాశాను. ఇందులో ప్రతిదీ నేను ఎప్పుడప్పుడు సుమారుగా పొందినటువంటి అనుభవాలు. అది భయం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కావచ్చు, బలహీనత కావచ్చు, బలము కావచ్చు. ఆ ఆనందంలో వచ్చినటువంటి పద్యాలే. ఇంతకాలం ఏవో మన వ్యక్తిగతమైన విషయాలు కదా అన్నట్టుగా కొంచెం ఊరుకున్నా. కానీ చాలామందికి అవే సమస్యలు, అవే మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి. అవన్నీ అందరికీ వస్తాయి. ఎదుర్కొనే విధానం ఒకటే, చెయ్యగలిగినంత ప్రయత్నం చేయడం. ఇక మన వల్ల కాదు అన్నప్పుడు దేవుడి మీద భారం వేసి ఈ నిర్ణయం ఇలా జరగాల్సి ఉందన్నప్పుడు అందుకని జరుగుతోంది. జరుగుతున్న దానికి అనుగుణంగా మన మనస్సును మార్చుకోవాలి, కానీ ఆ నిర్ణయాన్ని మార్చొద్దు. ఎదుటి వాళ్ళ మనస్సును మార్చే ప్రయత్నం అస్సలే శుద్ధ దండగా. ఎంత దండగ సమాసమో అదెంత దండగ. శుద్ధ దండగ మంచి సమాసం కాదు, దుష్ట సమాసం. ఆయన వాడుకలో ఉంది. అది ఎంత దండగంటే ఈ పని ఎంత దండగ. అది మారలేదు, కుదిరే పని కాదు. 18 ఏళ్ళు దాటాక మనిషిని మార్చడం దేవుడి వల్ల అవుతుంది, మన వల్ల కాదు. చెప్పి చూడడం, మన ప్రయత్నం మనం చేయాలి. మారతాడని ఏవో ఊహించద్దు. దానికోసం మనం ఉపవాసాలు చేయడం, మనం దేవుడికి మొక్కుకోవడం, ఇది మరీ దండగ. ఆ మొక్కుకునేది మన కోసం మొక్కుకుందాం, వాడి కోసం మనకి దేనికి విన్నవాడు.
ఎవరికి ఎవడి జన్మలో ఎన్ని బంధాలు మనం ఎంత లెక్కేసుకున్నా 25 ఏళ్ల వరకు భార్య ఎవరో మనకు తెలియదు, భర్త ఎవరో తెలియదు. 30 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు ఎవరో కూతురు ఎవరో తెలియదు. వీళ్ళు లేనప్పుడు మనం ఉన్నాం, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ లేకపోతే మళ్ళీ ఉంటాం. ఏమిటట ఈ జన్మలో వీళ్ళు బంధాలు, పోనీ వచ్చే జన్మకి వీళ్ళు ఉంటారా? మనకు తెలుసున్న శాస్త్రమే, పోనీ మనం నమ్ముతున్నాం కూడా. పోనీ మేము నమ్మవంటే నమ్మిన వాళ్ళే బాధపడతారు. అంటే నమ్మని స్థితిలో ఉంటున్నాం మనం విచిత్రంగా. నిజంగా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్మితే ఈ జన్మలో బంధాలని చాలా తేలిగ్గా చూడాలి. తేలిగ్గా చూడలేదు మనం. పాశం పీశం పూశం పాశం, మళ్ళీ వచ్చే జన్మ అంటాడు. ఎన్నో జన్మలు వెళ్ళాడు. ఇవన్నీ కబుర్లు చెప్పడానికి ఇవన్నీ. ఎందుకు ఎదుటి వాళ్ళ దగ్గర ఏమో పెద్ద వేదాంతిలాగా మహాజ్ఞానిలాగా కనపడాలి. నిజానికి జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే తలడిల్లిపోతాడు. మరి అంత తలడిల్లిపోతున్నావు అంటే ఏం వంట పట్టినట్టు వేదాంతం? పంట పడితే ఉపయోగం లేదు, వంట పట్టాలి. ఆ ధైర్యం మనం భగవద్గీత ద్వారా ప్రత్యక్షరం ద్వారా అందుకోవాలి. ఇప్పుడు భగవంతుడు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 3 రకాల బుద్ధుల గురించి చెబుతున్నాడు. మనుషుల బుద్ధుల్లో కూడా 3 రకాలు ఉంటాయి. సాత్విక బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధి. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం జయా వేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి. సాత్వికమైన బుద్ధి అంటే ప్రవృత్తించ నివృత్తించ, ఎంతవరకు మనం ఈ పనిని ఆసక్తిగా చెయ్యాలి, ఎప్పుడు మానేయాలి, అది ముందు తెలుసుకోవాలి. కార్య అకార్యే, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు కాస్త విచక్షణ జ్ఞానంతో గ్రహించాలి. అన్నిటికీ ఈ గంటల పంచాంగంలోనూ మాలాంటి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఒక్కో పని నాకు అది చేయకూడదు అనిపిస్తుంది, కానీ మీ జీవితానికి అది అవసరం అవుతుంది. అది మీరే నిర్ణయించుకోవాలి. ఎవ్వరూ మనల్ని నడిపించేవాళ్ళు ఏదో సలహా ఇస్తారండి. ఆ సలహా కూడా అన్ని విధాలా మంచిదని అనుకోలేము. అది మనకు అన్వయిస్తుందో అన్వయించదు. ఇప్పుడు టీవీలో వాళ్ళు మాటలు చెబుతున్నారు, వింటున్నారు, చాలామంది ధైర్యం పొందుతున్నారు. కానీ చిత్రం ఏమిటంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మాకు ఫోన్ చేసి ఏం చేయమంటారు గురువు గారిని అడుగుతున్నారు. అదేమిటిది? ఇప్పుడు ఆ సమస్య పూర్వపరాలు మాకు తెలియవు. నువ్వు ఒక్కరిమే మాట్లాడుతున్నావు, మీ ఇంట్లో వాళ్ళందరూ నాతో మాట్లాడలా. అలాగని ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి చేత మాట్లాడిస్తే అయిపోతుంది, ఇంకా నా ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడరు, మీకు ఇదే సరిపోయిందని. అది కుదిరే పని కాదు. అది ఎవరు ఎన్ని ఫోన్లో మాట్లాడినా అది నమ్మదగిన విషయాలు కావు. అందులో మనకు తెలియదు. అందుకని మమ్మల్ని అందరూ జోక్యం చేసుకోమని దయచేసి అడగద్దు. ఆ ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి చెబుతున్నా. ఇంత చక్కగా దాన్ని విశదీకరించి దాన్ని అన్వయించి ఆధునిక జీవితానికి జోడించి చెబుతూ ఉంటే పొందవలసిన చైతన్యాన్ని పొందాలి, చేసుకోవాల్సిన విచక్షణ మనం చేసుకోవాలి, తెచ్చుకోవాలి. అదే దానికి మళ్ళీ మీరే చెప్పండి ఉపాయం అంటే. అది చెబుతాం, తెలియక ఏదో చెబుతాం. కాస్త గట్టిగా ఉండమ్మా, ఖచ్చితంగా ఉండంటే ఏమవుతుంది? తర్వాత అవతల వాళ్ళకి ఏమైనా జరిగితే గురువుగారు ఇలా చెప్పారు, మా వాడు కాకుండా పోయాడంటే ఏమైనట్టు? మరి దానికి ఎవరు కారణం ఇప్పుడు? అందుకే నేను ఎవరి మీద ఆధారపడొద్దని చెబుతున్నా. చాలా తప్పది. ఇప్పుడు ఆ పాపం మాకు వస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబ పరిస్థితులు మాకు పూర్తిగా తెలియవు. మేమేదో అడిగారు కాబట్టి ఒకసారి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చెబుతున్నాం. మేము చేసుకునే ఆత్మవంచన కూడా ఇప్పుడు తెలియదంటే మన ప్రాచుర్యం తగ్గిపోతుందేమో, మనకు తెలియదు అనుకుంటే ఎలాగని తెలియని వాటిని కూడా తెలుసునని చెబుతూ ఉంటాం. ఇది మాలో ఉన్నారు, ఇలాగ అనుమానం లేదు. మనకు ఆ శాస్త్రం తెలియదు, దాని జోలు మనకెందుకు? ఆ కుటుంబం గురించి మనకు తెలియదు, దాని కూడా మనకెందుకు? అన్నిటికీ మనం సలహాలు ఇవ్వాలా? ఎవరో ఈ పేరు మంచిదే కాదా అంట, మీరు పెట్టుకుంటే అది మంచిదే అంటాను. నేను చెడ్డ పేరని నేను చెప్పను. చివరికి అర్థాలు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఏదో పేరు చెబుతారు, అర్థాలు ఉండవు. ఎక్కడో పుస్తకాల్లో దొరుకుతాయి. అవన్నీ మంచివా చెడ్డవా అంటే ఎవరు చెప్తారండి? అంటే ఆ నిర్ణయాలు స్వయంగానే తీసుకోవాలి. గొప్పవాళ్ళు ఎవరో పెట్టేంత మాత్రాన మనిషి గొప్పవాడు కాదు. గొప్పవాళ్ళకి దండం పెట్టేంత మాత్రాన మనిషి గొప్పవాడు కాదు. గొప్పవాళ్ళని అనుసరించినంత మాత్రాన గొప్పవాడు కాదు. అసలు మనిషి గొప్పవాడు కావడం ముఖ్యం కాదు, మంచివాడు కావడం ముఖ్యం. ఆ మాట ఒక్కడండు. మా వాడు మంచివాడు అయ్యేలా ఆశీర్వదించండి అని నన్ను ఒక్కరు అడగలేదండి. మా వాడికి ధారణ పెరగాలండి, మా వాడికి మంచి మార్కులు రావాలండి, మా వాడు మంచి మేధావి అవ్వాలని ఇదే అడుగుతున్నారు అంతసేపు. మా వాడు మంచివాడు కావాలి అని ఒక్కళ్ళు అడగట్లేదండి. మంచితనం మనకు అక్కర్లేదు, గొప్పతనం కావాలి. మనకి ప్రపంచంలో గుర్తింపు రావాలి, మంచితనం అక్కర్లేదు. ఏమైనా పర్వాలేదు, మా పిల్లలు బాగుంటే మంచివాళ్ళు అయితే చాలండి అనే మాట రావట్లేదండి. అర్థమైపోతుంది మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది. ఇదే ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్య భయ అభయే. భయమైనప్పుడు భయం ఎప్పుడు దేనికి భయపడాలి, దేనికి అభయంగా ఉండాలి. కార్యాకార్యే భయాభయే. అంతేకాదు బంధం మోక్షం చ. అసలు ఏది నిజంగా మనకి బంధం, ఏది మోక్షం, ఈ విషయాలు స్పష్టంగా తెలుసుకోగలిగిందే సాత్వికమైన బుద్ధి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయ అభయే
బంధం మోక్షం చయావేత్తి బుద్ధిస్సావార్థ సాత్వికి. ఎంతవరకు మనం ప్రవృత్తిని చూపించాలి అంటే ఈ పనిని ఎంతవరకు కొనసాగించాలి, ఎక్కడ ఎంతవరకు చేయాలి, ఎక్కడ మానేయాలి. ఏ రంగంలో మనం ఉన్నా సరే, వ్యాపారం, ఉద్యోగం, సినిమా, కళారంగాలు, ఏదైనా సరే ఒక ఉన్నత స్థితిలో ఉండగానే క్రమక్రమంగా తగ్గించుకోవాలి. శోభన్ బాబు దానికి ఉదాహరణ. మహానుభావుడు, నిజంగా ప్రశాంతంగా బతికాడు. అందరూ పోతారు, ఏదో కారణం వల్ల అందరూ వెళ్ళిపోతాం. ఆయన వెళ్ళిపోయాడు, పెద్ద సమస్య కాదు, కానీ హాయిగా వెళ్ళిపోయాడు. ఉండగానే మానేశాడు, మంచి ప్రాచుర్యంలో ఉండగానే. ఓ కుటుంబ కథా చిత్రాల్లో మంచి నాయకుడుగా ఇప్పటికీ ఇళ్ళ హృదయాల్లో నుండి ఉండిపోయాడు. అలాగా అయిపోయింది. ఆయన పని ఏదో చేసుకున్నాడు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఏవో చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మానేశాడు పూర్తిగా. ధోని గారు కూడా కొన్ని తగ్గించుకున్నాడు, చాలు. అంతేకాని ఇంకా 60 వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వ్యాపారాలు, వ్యవహారాలు ఇంకా పెంచేసిన తర్వాత రక్తపోట్లు, గుండెపోట్లు రాకుండా ఎలా ఉంటాయి? అలాగే కార్య అకార్య మనం ఆలోచించుకుంటే మనకు తెలియట్లేదండి. ఈ బుద్ధి విచక్షణ ఉంటే సాత్విక బుద్ధి. ఏది అకార్యమో మనకు తెలియదు, ఏది కార్యమో మనకు తెలియదు. తెలుసుండి ఎందుకు చేస్తున్నాం? వెనకాల స్వార్థం పనిచేస్తుంది బాగా. డబ్బు సంపాదించడం ముఖ్యం. అవన్నీ ఆలోచిస్తే కుదురుతుంది ఏమిటి కుదరాలి? కుదరకపోతే ఏమవుతుంది? మొండిగా ఆలోచిద్దాం. అంత డబ్బు అవసరమా? డబ్బు అవసరమే. అన్ని కోట్లు అవసరమా? ఇలా ఆలోచిస్తే కార్యం అకార్యం తెలిసింది. అప్పుడు మనదైన ఆస్తినే మనం సంరక్షించుకుంటాం. ఆ ఆస్తి కూడా సక్రమంగానే సంపాదిస్తాం. దానికి కూడా కట్టవలసిన పన్ను కట్టేస్తాం. అమెరికాలో, విదేశాలలో విపరీతంగా దాన ధర్మాలు చేస్తూ ఇక్కడికి నిధులు పంపిస్తున్నారు. రకరకాల మత ప్రచారం. వాళ్ళు కొంతమంది నాకు కలిశారు. నేను అడిగాను, వాళ్ళు నిజానికి డబ్బు ఎక్కువే పంపిస్తున్నామని చెప్పారు. వాళ్ళు అంటే ఎక్కువైతే మీరే ఏం అనుభవిస్తామంటే ఇక్కడ 40% పన్ను అండి. మేము అనుకుంటున్నాం ఇక్కడ ఏదో అనవసరంగా వీళ్ళకి కట్టే కంటే భారతదేశంలో చాలా అనాథలు, పేదలు, వీధిలో తిరిగి ఆడుకునేవాళ్ళు, మురికి వాడలు అన్నీ ఉన్నాయండి. ఆ అభివృద్ధి కోసం చేస్తున్నామని చెబుతున్నారు వాళ్ళు. ఆ ఫోటోలు చూపిస్తున్నారండి, అందుకని మేము నిధులు ఇస్తున్నాం. అందుకని మత ప్రచారానికి మేము ఇవ్వట్లేదని క్రైస్తవులు స్వయంగా చెప్పారు నాకు. మేము ఇవ్వట్లేదని, అక్కడ ఏదో అయిపోతుంది, వాళ్ళు మాకు ఆ ఫోటోలు చూపిస్తున్నారు, మేము శుభ్రంగా కడుపు నిండా తింటూ ఆనందంగా ఉన్నామండి, అలాంటి దృశ్యాలు మేము చూడలేం కదండి, దానికోసం కావాలంటే ఇచ్చేస్తున్నాం అన్నాడు. అంటే చూడండి, అక్కడ మనం నేర్చుకోవలసిన ఆ దేశంలో అతను అనుభవిస్తూ సుఖంగా ఇంకా ఎక్కువ ఉన్న ధనాన్ని మొత్తం నాకు ఏ దేశమైనా పర్వాలా, ఎవరైనా పర్వాలా, పేద ప్రజలు బాగుపడడం కావాలి, ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపుమో అని యేసుక్రీస్తు అన్నాడు. దాన్ని వాళ్ళు నమ్మారు ఖచ్చితంగా. నిజానికి క్రైస్తవులు వాళ్ళు. కార్యం అకార్యం తెలిసిపోలా, దేనికి ఇవ్వాలో దేనికి అక్కర్లేదు. సంపాదన పెరిగింది, దానం చేసేద్దాం, ఇచ్చేద్దాం ఎవరికైనా, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ నుంచి ఏం ఆశించొద్దు. భయ అభయే, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. అనవసరమైన చోట భయపడతాం, అవసరమైన చోట భయపడడం మానేస్తాం. ఉదాహరణకు చెప్పాలంటే, పూజల్లో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి, ఆచారాల్లో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి, భయపడిపోతూ ఉంటాం. జాతకాల్లో ఏవో విషయాలు చెబుతారు, ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందో దానికి భయపడిపోతాం. నిజానికి అంత భయపడవలసిన విషయాలు కావు అవి. నేరాలు చేయడానికి, ఘోరాలు చేయడానికి, అక్రమంగా ఆస్తులు సంపాదించడానికి, పాపం చేయడానికి ఎవ్వడు భయపడ్డాడు. తీసుకోరా పర్వాలేదు, అందరూ తీసుకుంటారు, నీకేమిటి అని పెద్దవాళ్లే పిల్లలకి సలహాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏమిటో అమ్మమ్మ ఆఫీసులో ఇలా జరుగుతుంది, నాకు కొంచెం భయంగా ఉందంటే, నలుగురితో పాటు పోవాలరా అంటే భయపడవలసింది. నిజానికి పాపానికి భయపడాలి. పుట్టుమచ్చలకేను బల్లిపాటుకి శకునాలకు కాదు భయపడాల్సింది. నెత్తి మీద బల్లి పడింది, ఏమవుతుంది, దానికి ఏమైనా అవ్వాలి, నీకెందుకు అవుతుంది, దానికి అవ్వాలి ఏమైనా అయితే, అది భయపడాలి. ఏమవుతుందండి, బల్లి పడితే ఏం కాదండి, అది విషపురుగు, అందుకని పడత చూసుకోమన్నారు. అందుకని తొడ మీద పడితే భోగం, శిరస్సు మీద పడితే మృత్యువు, చాలా పొరపాటు మాటలు ఇవి. ఇవి ఎక్కడ రుజువైన నమ్మకాలు కావు. ఇవన్నీ మనం వరకు అనుసరిస్తున్నాం. వీటిని భయపడిపోయి కూర్చొని అక్కడే అభిషేకాలు, బల్లికి అభిషేకానికి సంబంధం ఏమిటి? స్నానం చేసి సరిపోయింది, అంత ఏదైనా పోను ఒంటికి, అది విషపురు కదా. దాని కాళ్ళకి ఏదో వేళకి ఏదో కూడా సాంబార్లో పడితే ఉడికిపోయి చచ్చిపోతే అది విషం. ఇంకో జంతువు పడినా వేరే నష్టం లేదు. అందుకని కడిగేసుకో, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయకపోయినా అంత ఇది కాబట్టి సరిపోయింది. ఇంకా దానికి దేవుడికి దండాలు, పూజలు, ప్రదక్షిణాలు సంబంధం లేదండి, దానికి సంబంధమే లేదు అసలు. పక్క పిచ్చికూరు అంటే అనవసరం చోట భయపడుతున్నాం. దుశ్శకునాలకి, పుట్టుమచ్చలకి, బల్లిపాటికి భయపడుతున్నాం. పాపానికి భయపడకుండా ఉన్నాం మనం. భార్యాభర్త విడిపోతారు, రకరకాల నమ్మకాలు, అక్కడ భయం లేదండి. దంపతులు విడిపోవడం ఎంత పాపం అది, ఎందుకు విడిపోవాలని అనిపిస్తోంది, ఆ మాత్రం సర్దుకోలేమా? అక్కడ పాపానికి భయపడరే. పిల్లలు ఏమవుతారో కూడా ఆలోచించారు, నా ఇష్టం నాకు నువ్వే నాకు చెప్పేది, అక్కడ భయపడాలి. అయ్యో పిల్లలు ఏమవుతారు, పోనీ 3 ఏళ్ళు ఈ అమ్మాయితో కలిసి ఉన్నాం, ఏమైపోతాం ఈవేళ, 10 మందికి ఏం చెప్పుకుంటాం, ఏమిటిది?
అలాగే ఉద్యోగం మారాలనిపించింది. ఇక్కడ ఓ 50,000 జీతం ఉంది, ఎవడో వచ్చి 70,000 ఇస్తాడు, మారిపోకూడదు. యజమానికి ద్రోహం కదా, ఎందుకు మారాలి? అలాగే మరి ఆయన 50,000కి మనం పనిచేస్తున్నాం, ఆయనకి ఇంకో ఉద్యోగం 40,000కి దొరికితే మనం తీసేస్తే తప్పేదైనా ఉందా? అప్పుడు మనం ఏంటామని వాళ్ళు అలాగే ఉంటారండి. వాళ్ళంతా కమర్షియల్, మనమే వర్షియల్, మనమే బ్రహ్మర్షియల్ కాదు, మనము కమర్షియలే. ఇంకో 10,000 ఇవ్వగానే నువ్వు ఉద్యోగం మారడం తప్పు కానప్పుడు ఇంకోటి 10,000 తక్కువ వస్తే తీసేయడం వాడి తప్పు ఎలా అవుతుంది? అది తప్పు, అక్కడ మానాలి. అయ్యో ఇంతకాలం మనం నమ్ముకున్నాం, చేద్దాం, ఆయన బాగానే చూసుకుంటున్నాడు కదా, జీతం గురించి మానేస్తామా? ఇది భయం, పాపం కదా, తప్పు కదా. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండదు. పుట్టుమచ్చకి శకునానికి బల్లికి భయం అంటే ఏమిటి? భయే. బుద్ధికి తెలియడం లేదు ఎక్కడ భయపడాలో ఎక్కడ భయపడకూడదు. చిన్న చిన్న విషయాలకి భయపడుతున్నాం, జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలకి భయపడకుండా భయంకరమైన పాపాలు చేస్తున్నాం. పిల్లల బతుకులు పాడైపోతాయని పెళ్ళైన వాళ్ళు ఆలోచించొద్దా? ఇద్దరేసి పిల్లలు ఉన్నవాళ్ళు ఎలా విడిపోతారు? ఇవాళ సమాజంలో విడాకులు పెద్ద సమస్య అయిపోయింది. తల్లిదండ్రులని దుఃఖపెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, విపరీతమైన పెళ్లిళ్ళు, విపత్కరమైన పెళ్లిళ్ళు. ఎవరినో నమ్మడం, తల్లిదండ్రులను వ్యతిరేకించడం, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతా. 25 ఏళ్ళు పెంచిన వాళ్ళు ఏమయ్యారండి వీళ్ళు? ఇక్కడ వీళ్ళ కోసం చచ్చిపోడేవాడిని ఎవడో కూడా. మా అమ్మా నాన్న నన్ను మా అమ్మా నాన్న నేను సరిగ్గా చూసుకోలేకపోయా, మా అమ్మా నాన్న నా కారణంగా బాధపడ్డారు, అందువల్ల నేను బాధపడుతున్నాను ఒక్కడానడే. ఆ పిల్ల లేకపోతే చచ్చిపోతా, ఆ పిల్లాడు లేకపోతే చచ్చిపోతా. ఇదండి ఇక్కడ భయపడాలి, తల్లిదండ్రులకు భయపడాలి, ప్రేమించిన ప్రియురాలకు కాదు భయపడాల్సింది. కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చేయావేత్తి. ఏది బంధం ఏది మోక్షం అంటే ఎంతవరకు బంధాలు ఉంటాయి, ఎంతవరకు మనం ఆ బంధాల కోసం కనిపెట్టుకుని ఉండాలి, ఎక్కడ మోక్షం, అసలు ఏది బంధం ఏది మోక్షం. ఎలాగ దీన్ని తెలుసుకోవడం? ఆముక్తమాల్యదలో మాలదాసరి కథలో చక్కని ఉదాహరణ ఉంది. మాలవాడు కులానికి దాసరి, గాయకులను దాసరులు అంటారు. విష్ణు సంకీర్తన చేసుకుంటూ వెళుతున్నాడు, అర్ధరాత్రి వేళ ఏదో దాడి తప్పాడు, మర్రి చెట్టు నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. పొరపాటు అది దెయ్యాలు భూతాలు ఉండే మర్రి చెట్టు. ఆ బ్రహ్మరాక్షుడు నేను పట్టుకున్నాడు, అతనితో యుద్ధం చేశాడు. బంధం ప్రవృత్తి నివృత్తి, ఈ మొత్తం దానికి మాలదాసరి ఉదాహరణ. సాత్విక బుద్ధి అంటే మాలదాసరి బుద్ధి. ఆముక్తమాల్యదలో ఆ కథ చదివితే అద్భుతంగా తెలుస్తుంది జీవితం. ఈ దేశంలో కులాలను బట్టి పాత్రలు గౌరవాలు లేవు. మాలదాసరికి అఖండమైన నాయకత్వాన్ని ఇచ్చాడు కృష్ణదేవరాయలు. అద్భుతమైన పాత్రగా దాన్ని కీర్తించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. మొత్తం ఆముక్తమాల్యద కావ్యం అంతా ఒక బనారసు పట్టుచీర, కాశీ వారణాసి పట్టుచీర అయితే, బనారసు పట్టుచీర అయితే దాని అంచు అంచే మాలదాసరి కథ అన్నాడు ఆ మహానుభావుడు, కవి సమ్రాట్. ఇంత గొప్ప విశ్లేషణ చూడండి. అలాంటి కథ ఏమిటి గొప్పతనం అంటే, ఆయన బ్రహ్మరాక్షుడు పట్టుకుంటే యుద్ధం చేస్తాడు. అదే ప్రవృత్తి. పట్టుకో, ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? బ్రహ్మరాక్షుడైతే ఏమిటట? యుద్ధం చేస్తాడు. వాడిని ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. 3 గంటల యుద్ధం చేస్తాడు. అసలు వాడంటాడు, నేను అడగగానే లొంగిపోయిన వాళ్ళే తప్పితే నాతో ఇంత యుద్ధం చేసిన వాళ్ళు లేరా దాసరి, నేను నంజుకు తింటారా ఇరుసుకు తింటారు, తింటే తిను, యుద్ధం చేయడం నా ధర్మం అంటాడు. ప్రాణాన్ని కాపాడుకోవాలి నేను అని మల్ల యుద్ధం చేస్తాడు. మల్ల యుద్ధం చేయగలిగిన దాసరి ధైర్యవంతుడు, అపార విష్ణు భక్తుడు. మల్ల యుద్ధాలు రౌడీయిజం కోసం కాదు, మహత్తరమైన జీవితం కోసం, బలహీనుల్ని కాపాడడం కోసం. తీరా ఎంతైనా దాసరికం, అతని బలం ముందు సరిపోదు, రాక్షస బలం, పైగా అది రాత్రి వేళ. వాడు పట్టేసుకున్నాడు, పట్టేసుకుని చెట్టు కట్టేశాడు. కట్టేస్తే అప్పుడు ఇతను అంటాడంటే చూడండి, బంధం మోక్షం ప్రవృత్తి నివృత్తి. ఇక యుద్ధం చేసి ఉపయోగం దొరికిపోయాడు కదా, ఇప్పుడు వైరాగ్యం. ఇది అనవసరం, ఏదో అవసరమైన వైరాగ్యం కదా, చేయగలిగింది ఏం లేదు ఇంకా. అంచె వదిలే. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితం అర్హసి. నీ చేతిలోంచి వ్యవహారం దాటిపోయినప్పుడు దాని గురించి దుఃఖించొద్దు, శోకించొద్దు. ఇది రాసి పెట్టుంది, ఇలా జరుగుతుందని మనస్సును మార్చుకో. ఇంకా దాని గురించి ఊరికి ఆలోచించడం అనవసరం. బ్రహ్మరాక్షసుడికి దొరికిపోయినటువంటి దాసరి వెంటనే ఏమన్నాడంటే, ఇగో విను ఒక మాట రాత్రి చెర్ర వేగమదేటికి నింజయింతురే అనిమిషులైన భాజనగతాన్నమనేనికనెందు బోయదన్ పెనకు వలేక ప్రాణముల వీడుట దోషము అందుకై కనలితి నాకు మేనియడ కాంక్షయలేదు ఇది ఒకటేయురున్. ఒక్క మాట వినవయ్యా, నిన్ను దేవతలు కూడా జయించలేరు నాకు తెలుసు, కానీ ఎప్పుడు ప్రాణాల కోసం పెనుగులాడకుండా, యుద్ధం చేయకుండా ఎదుటివాడికి ప్రాణాలు ధారపోయడం పాపం ధర్మశాస్త్రం చెబుతోంది. నేను పురాణాల్లో విన్నాను బ్రాహ్మణుల ద్వారా, అందుకని నేను పోరాడాను. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. శరీర రక్షణ చేసుకుందుకు పోరాడాలి. తేలిగ్గా ఎదుటివాడికి ప్రాణాలు అర్పించకూడదు. పోరాటంలో పోవాలి ప్రాణాలు, పారిపోతుంటే పోకూడదు. పోరాటంలో పోవాలి మన ప్రాణాలు. 10 మందినైనా ఎదిరిస్తాం, పోదాం, పోరాటంలో పోగొట్టుకుందాం. పారిపోయి పోగొట్టుకోవడం ఏంటండి? కర్మ. అది భారతీయ రక్తమే కాదు. అందుకని పోరాడాను నేను.
ఓడిపోయాను, నేను ఒప్పుకున్నా, నీ ఇష్టం, చంపుకో, పెద్ద విషయం కాదు. ఎందుకంటే నాకు దీని మీద ఏం కాంక్ష లేదు. మరి కాంక్ష లేకపోతే ఎందుకు పోరాడావయ్య అంటే ప్రవృత్తించ నివృత్తించ బంధం మోక్షంచ. అక్కడ ప్రవృత్తి ఉండాలి, శరీరాన్ని అలా గాలికి వదిలేయకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎంత ఆయుర్దాయం నిర్ణయించాడో నాకు తెలియదు, అందుకని నేను పోరాడాను. ఇప్పుడు ఏం తెలుస్తుంది, ఇంతే ఆయుర్దాయం నాకు అర్థం అవుతుంది, నేను ఓడిపోయానంటే అర్థం అది. అంచేతను వదిలేశాను. ఏమి త్యాగాలు, ఏం మనుషులండి వీళ్ళు. ఇటువంటి వాళ్ళు పుట్టిన నేలలో పుట్టాం, మహర్షులు పుట్టిన నేలలో పుట్టాం, మాలదాసరి పుట్టిన నేలలో పుట్టాం. ఎంత అదృష్టవంతులు అండి. అలా ఉండాలి ప్రవృత్తి నివృత్తి సాత్విక బుద్ధి అంటే. అటువంటి వాళ్ళ వల్లే ఈ నేల నిలబడి ఉంది. రామదాసు చెబుతున్నాడు మనకి, సూరిజనులు దయాపరులు సునృత వాక్కులు అలుబ్ధ మానసులు వీరపతివ్రతంగనలు విప్రులు గోవులు వేదములు. వీళ్ళ వల్ల నిలబడింది భూమి. భూమి ఆకర్షణ శక్తి వల్ల కాదు, సూర్యాకర్షణ శక్తి వల్ల కాదు. సూరిజనులు దయాపరులు సునృత వాక్కులు అలుబ్ధ మానసులు వీరపతివ్రతంగనలు విప్రులు గోవులు వేదములు మహీభారము దాల్పగా పరమ పావజనులు పావనమైన పరోపకార సత్కారమిరుంగలేరకట. పావనమైన పరోపకార సత్కారమిరుంగలేరకట. దశరథి కరుణాపయోనిధి. సూర్యజనులు పండితులు, దయాపరులు, దయగలిగిన వాళ్ళు, శూన్యత వాక్కులు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాళ్ళు, సత్యానికి కట్టుబడేవాళ్ళు. అలుబ్ధ మానసులు, స్వార్థం లేకుండా పరోపకారం కోసం ప్రయత్నించేవాళ్ళు, త్యాగం చేసే మహానుభావులు, త్యాగమూర్తులు. ఒక శిబి చక్రవర్తి, ఒక మహాత్మా గాంధీ, ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో, త్యాగమూర్తులైన వాళ్ళు. అలుబ్ధ మానసులు అంటే వాడు. వీరపతివ్రతాంగనలు, భర్తలను ధైర్యంగా యుద్ధానికి పంపించి శత్రుదేశపు రాజుల చేతుల్లో ఆ భర్తలు చనిపోయారని తెలిస్తే బతకడమే ఇష్టం లేక సహగమనం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. శత్రువుకు దొరకడం ఇష్టం లేక అసలు వాళ్ళని సాగనంపేటప్పుడే ఆ కత్తి ఇలా గీసుకుని ఆ నెత్తురుని బొట్టుగా పెట్టి పంపిన వీరపతివ్రతలు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళు పుట్టిన నెలలో పుట్టాం. ఎంత గొప్ప వ్యవహారం అండి ఇది. పుట్టపర్తి నారాయణాచార్య గారు చెబుతారు అటువంటి వాళ్ళ గురించి. కథన ముఖంబునన్ పిరికి గండలుగానని వారు ధీరతాస్పదులగు భర్తలు ఉద్దవిడి శత్రువులన్ గెలువంగనేగుచో పదను దొలంకు వారి కరవాలపు నెత్తురు కుంకుమంబుగా వదనమురందు దాదిద్దుకొను పత్రులకేను నమస్కరించెదన్. పుట్టపర్తి నారాయణాచార్య గారు తెలుగు వీరుల పరాక్రమాన్ని గురించి చెబుతాడు ఈ పద్యం. శత్రువుల్ని, దుర్మార్గులైన శత్రువుల్ని గెలవడం కోసం భర్తలను యుద్ధానికి వీరభూమికి పంపుతూ ఆ కత్తిరికి వేలు తగిలించి కోసుకుని ఆ బొట్టుతో వీరలకి భర్తలకి బొట్టు పెట్టి తాము కుంకుమ దిద్దుకున్న తెలుగుదేశపు నారీమణులకు నేను నమస్కారం చేస్తున్నా అన్నాడు. ఒక్కళ్ళని చూపించండి, బిడ్డల్ని స్వార్థంగా పెంచుతున్న వాళ్ళు తప్ప. నువ్వు ఇంజనీర్ అవరా, నువ్వు డాక్టర్ అవరా, నువ్వు అమెరికా వెళ్ళరా, నీ బతుకు నువ్వు చూసుకోరా, దేశం ఏమైపోయినా నీకు అనవసరం అవరా. సైనికులు వాళ్ళు ఒరే ఏ ఉద్యోగం లేని వాళ్ళు అందులో చేరతారు, పోతారు, మనకు అనవసరం. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మవిభూషణలు మనకి రావట్లా. పరమవీర చక్ర, కరుణ, అన్ని వీర చక్రాలు వాళ్ళకు వస్తున్నాయి. ఎప్పుడు ధర్మమే, త్యాగమే. చాలండి, ప్రాణం పోతే ఏమిటండి. పరమవీర చక్రమైన వాడు మన ఇంట్లో ఉన్నాడు, ప్రాణం పోతే ఏమిటట. ప్రాణం ఉంటుందా? కాపాడుకుని ఈ భోజన చక్రాలు, గారెలు, ఆవళ్ళు మింగితే ప్రాణం ఉంటుందా? ఇవి చక్రాలే, మాస్ చక్రాలు. ఎందుకంటే ఆ పరమవీర చక్రం ఒకటి పొందగలిగితే ప్రాణం పోతే పోతుంది, ఎలాగూ పోయే ప్రాణమే కదా. ఈ చక్రాలు తింటూ పోవడం కంటే ఆ చక్రం పొంది పోవడం మంచిది కదా దేశం కోసం. అది నేర్పాలి తల్లులు. అది వీరపతివ్రతాంగనలు అంటే. విప్రులు, గోవులు, వేదములు, బ్రాహ్మణులు, గోవులు, వేదములు ఇవి ధరిస్తున్నాయి మహీభారాన్ని. అంతేగాని భూమి ఆకర్షణ శక్తి పైనుంచి కిందకు ఉంది, అబ్బా అంతెందుకు ఉంటుందండి. దాని వెనకాల ధార్మిక శక్తి చాలా ఉంది. ప్రత్యక్ష నేత్రానికి అర్థం కాని విషయం ఇది. సత్యం యక్ష ప్రశ్నలో ధర్మరాజు చెబుతాడు, సత్యం వల్లనే భూమి నిలబడింది అంటాడు. సత్యధర్మాల వల్ల భూమి నిలబడింది. అందుకే భూభారం పెరిగింది అంటే మీరు పురాణాలు ఎక్కడైనా గమనించండి. భూభారం పెరిగింది అని భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రాక్షసుడు పుట్టడం వల్లే ఆ మొర జరుగుతుంది. ఆ రాక్షస సంహారం కోసమే విష్ణుమూర్తి వస్తాడు. అంతేగాని జనాభా 750 కోట్లయింది, నేను భరించలేకపోతున్నానని భూదేవి అనదు. 750 కాదు, 7500 కోట్లైనా ఆవిడ భరిస్తుంది. సజ్జనుడు 7500 కోట్లైనా పర్వాలేదు, దుర్జనుడు 75 కేజీల వాడు ఒక్కడున్నా ఆవిడ భరించలేదు. అంచేది మనం సజ్జనులమా దుర్జనులమా, అక్రమంగా సంపాదిస్తున్నామా సక్రమంగా సంపాదిస్తున్నామా తెలుసుకోవాలి తప్ప భూభారం ఊరికే పెరుగుతుంది, ఊరికే విష్ణుమూర్తి రాడండి. అలాగా జనాభానికి ఆయనకేం వ్యతిరేకం కాదండి. వాళ్ళందరూ భూభారం దాలుస్తూ ఉంటే పరోపకార సత్కారతనం
సత్కారమెరుంగలేరకట. అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారని తెలుసు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని పరోపకారం చేసుకుంటూ హాయిగా బతకకుండా మనుషులు ఆస్తుల మీదే దృష్టి పెడుతున్నారేమిటి అన్నాడు. మనం ఆ నిస్వార్థంగా ఉండేటువంటి జీవన విధానాన్ని అందుకుంటే నవజీవనం వేదమైనట్టే. సెలవు.